మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇది ఒక ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎంటర్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ అది ట్రాన్సిషన్ పీరియడ్, డిగ్రీ అలాగా మెచ్యూరిటీ వచ్చినట్టుగా ఉంటుంది. నవ్ యు ఆర్ గ్రోన్ అప్ అండ్ ఫుల్లీ మెచ్యూర్డ్. నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్కి వెళ్తారు, లేకపోతే జాబ్స్ వెళ్తారు. సో డిఫరెంట్గా ఫీల్డ్లో ఎంటర్ అవుతారు. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి మేము మీకు అవేర్నెస్ అనేది నిజంగా అవసరమా అంటే, సార్ ఒక మాట అన్నారు, మీరు వెళ్ళి గ్రామాల్లో చెప్పాలి సైబర్ క్రైమ్ గురించి, చాలా నేరాలు జరుగుతున్నాయని. నేనేమంటానంటే, గ్రామాల అవసరం మాకు వస్తున్న క్రైమ్ రేట్ చూస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లిటరేట్స్ దే ఆర్ సో కాషియస్, దే ఆర్ నాట్ అట్ ఆల్ లూజింగ్ ఎనీ మనీ, దే ఆర్ నాట్ ఆల్ ఇన్వాల్వ్ ఎనీ ఫ్రాడ్స్. వాళ్ళు బాధ్యత అంతా చదువుకున్న వాళ్ళే, ఉద్యోగస్తులే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళే ఈ సైబర్ క్రైమ్లోను సైబర్ ఫ్రాడ్లను బలవుతున్నారు. కారణం ఏంటంటే, గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదో నొక్కితే ఏమవుతుందో మనకెందుకు లేని అలాగ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అబ్బాయి వస్తే ఇదేదో మెసేజ్ వచ్చి చూడరా అంటున్నాను. వాళ్ళు నిజమే, కరెక్ట్. అది ఈ మెసేజ్ ఏదో వస్తాయి, క్లిక్ దాని మీద లింక్ మీద నొక్కినావా అయిపోయింది, డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి నాట్ ఓన్లీ విలేజర్స్, మన ఎవరైతే చదువుకున్న మనం కూడా, ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ లో ఇరుక్కున్న వాళ్ళు యూత్ కూడా ఉంటున్నారు. అట్లా ఎంప్లాయీస్ అబౌవ్ 50 వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ మాట్లాడాలి, ఏదో పోర్న్ వీడియోస్ వస్తాయి, చెబుతారు మొత్తం నీదంతా వాడు నిన్ను ప్రొవోకేట్ చేసి నిన్ను నూడుగానో ఇంకోటి చేస్తారు, లేకపోతే నీ ఫోటో తీసుకొని నీ మార్పింగ్ పెట్టేసి అవన్నీ తీసుకొని ఆ లోపల నీ కాంటాక్ట్స్ అన్ని హైజాక్ చేసుకొని చెప్తారు, నీ దగ్గర వీడియోలు ఉన్నాయి, నెక్స్ట్ మినిట్ వస్తుంది, నువ్వు ఇంత డబ్బు ఇవ్వాలంటారు. డబ్బు ఇవ్వలేకపోతే నీ కాంటాక్ట్స్లో ఉన్నవన్నీ మీ ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో భయపడి నువ్వు డబ్బులు ఇస్తావు, నెక్స్ట్ మళ్ళీ ఇస్తారు, నీ దగ్గర డబ్బులు ఉండవు, ఎవరు చెప్పుకోలేవు, ఎందుకంటే నువ్వేనా ఇలా చేసావా అని అంటారు చెప్పేసి అవమానం. కాబట్టి నేనేమంటే అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. పొరపాటున ఏదో తెలుసో తెలియక అయినా కూడా భయపడద్దండి. చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఇదేదో మార్పు అసలు విషయం కాకపోయినా అట్లీస్ట్ మార్పింగ్ చేశారు, ఇలా పెడతా ఉంటుంటారు, భయపడిస్తున్నారు. మీకు ఎవరు భయపడతారు జనరల్ ఇట్లాంటి దాంట్లో? మన ఇంట్లో వాళ్ళకు, మన ఫ్రెండ్స్ బంధువులు, వాళ్ళకే ఫస్ట్ చెప్పండి ఇలాగేదో వస్తాయి, దాన్నే ఫీల్ కావద్దు, అవన్నీ మార్పుడు. కాబట్టి మీరు ఏమి దీన్ని ఫీల్ కావద్దని చెప్పేస్తే నువ్వు మానసికంగా నువ్వు ఫ్రీ అవుతావు. సెకండ్ది, ఈ మధ్య చూస్తున్నాం ఏదో రేటింగ్ లాట్లు ఏవో బాగుంటాయి, ఎవరు రావు, ఆ కాన్సెప్ట్ తెలియకుండా ఆశకి ఆశ అత్యాశ పోయి లక్షల మా దగ్గర వస్తే ఒక 40 లక్షలు 50 అప్పులు చేసి ఆస్తులు ప్లాట్లు అమ్మేసి కూడా పోగొట్టుకుని వస్తాయి. ఏం చేస్తాం, వాడు ఎక్కడో ఉంటాడు. మన తీరా మన పోయే లోపల ఇన్వెస్టిగేట్ చేసి మీరు మా దగ్గర కంప్లైంట్ రావడమే లేటు. ఎందుకు, ఎవరికైనా చెప్పుకుంటే అవమానం, చూద్దామని వాళ్ళు అదే కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బ్యాంక్ మన అమౌంట్ అన్ని వాళ్ళు ఎక్కడో అకౌంట్లో ఆల్రెడీ డ్రా అయిపోయింటాయి. ఎవరి అకౌంట్లు వస్తాయి, ఎక్కడో రాజస్థాన్లోనో గుజరాత్లోనో ఫుట్పాత్లో ఉంటారు కదా, వాళ్ళకి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు వాడికి అకౌంట్ ఉందంటూ తెలియదు పాపం, ఏదో ఆధార్ కార్డు సంతకం పెట్టంటే ఇప్పుడు తెలియదు. వాళ్ళు పట్టుకొని ఏం చేస్తాం, కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగితే 1930 అనేది ఒకటి ఉంది, దాన్ని చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ బ్లాక్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అనేది మనం చేయగలుగుతారు. రెండోది, మీ అందరూ పెద్ద పిల్లలే అయినా కూడా మనం చెప్పాలి, చాలామంది అమ్మాయిలు తెలుసో తెలియకో ఎవరితోనో మాట్లాడడం, ట్రాప్ అయిపోవడం, దానికి ప్రేమ దోమ ఏదో రకరకాల వాటి కాలింట్ అయిపోయి వాళ్ళ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ సైబర్ అనేది వచ్చిన తర్వాత మన లైఫ్ అంతా మార్పు వచ్చింది, మన చేతులు లేకుండా అయిపోయింది. ఏదో ఫోటోలు పెడతారు, ఫోటోలు బ్లాక్మెయిల్, మీ అమ్మ నాన్న చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళు తెలుసో తెలియక అసలు బాధాకరమైన విషయం అంటే చదువుకున్న వాళ్ళే ఇలా ట్రాప్ అవుతున్నారు. చదువుకున్న వాళ్ళే ఎందుకు, వీళ్ళకి అమ్మ నాన్నకి చెప్తే ఏమంటారు అనేసి, అదే గ్రామాల్లో చదువులేని వాళ్ళు జాగ్రత్త ఉంటున్నారు, వాళ్ళ భయం ముందు నుంచే. మనకేమంటే స్వేచ్ఛగా ఉన్నాము, మనంతా తెలుసు, పొరపాటు మన అమ్మ నాన్న ఏమంటే నీకు తెలియదు అంటున్నాం, అమ్మ నాన్నకి తెలియటం. వాళ్ళు సర్వం త్యాగం చేసి వాళ్ళు పడిన కష్టం మనకు పడకూడదని చెప్పేసి మన కాలేజీ పంపిస్తే మనం ఇలాగా రాసేగా ఏదో మాట్లాడుకొచ్చి
దానికి ఒక లవ్ అని ఇంకోటి వాటి మీరందరూ గ్రోన్ సరే మీ గురించి కాదు, నేను జనరల్ మాట్లాడు. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ దాటారు, అందరూ డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి అవన్నీ చూసారు, స్టేజ్ దాటారు. అయినా కూడా మనం మోసపోతుంది. ఎందుకంటే మేము వర్కింగ్ ఇన్ మదనపల్లి, ఒక అమ్మాయి ఎంఏ ఎకనామిక్స్ గోల్డ్ మెడల్ ఎస్వి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి, నాకు తెలియదు, మా ఆఫీస్ పైన ఉంటుంది సర్కిల్ ఆఫీస్లో, చెన్నై సిఐ. అమ్మాయి బిడ్డను సంఖ్యలో వేసుకొని వచ్చింది, ఏడుస్తూ వస్తుంది. ఏమంటే సరే కూర్చోను, ఆ అమ్మాయి కింద కూర్చుంది. అంటే నేను చెప్తాను మళ్ళీ లాస్ట్ ఎలా చెప్తాను, అరే అక్కడ మా ఎదురుగా కూర్చో అంటే వద్దులే పర్లేదు సార్, అరే లేకి ఫస్ట్ లేదు చెప్పి కూర్చోబెట్టాను. ఏం చెప్పంటే, నేను ఇలాగ చదువుకోవడానికి మేము అనంతపురం కదిరిలో మా పేరెంట్స్, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఆ లేడీ రూమ్ తీసుకొని చదువుతూ ఉంటే వాళ్ళు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, ఏదో సబ్బు కావాలి, లేదో వాడు టిప్పో డ్రైవర్ ఉండేవాడు కింద పక్కన. సో పరిచయం ఉంటే చిన్న చిన్నవి ఆ అబ్బాయితో తెప్పించుకుంటా ఉండి దాన్ని ప్రేమగా కన్వర్ట్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసి ఏమంటే టిప్పో డ్రైవర్, ఓకే వాట్ ఎవర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత హెరాస్మెంట్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అమ్మాయి తెలియదు. వాడు ఎక్కడో ఫ్యామిలీ ఉండి ఇక్కడ ఏదో రూమ్ తీసుకొని ఉన్నాడు, పెళ్లి కాలని చెప్పాడు, అయిపోయింది. ఒక బిడ్డ పుట్టింది, రోజు హెరాస్మెంట్ కొట్టడం తిట్టడం, ఎంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మళ్ళీ. సో ఎప్పుడైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్తో అమ్మాయి పేరెంట్స్ మా క్యాస్ట్ కాదు, మా పరువు తీసావు, నిన్ను చదివిస్తే ఎలా చేస్తారు వదిలేస్తారు. ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియదు, నువ్వు ఎక్కడైనా పోదామో ఏదైనా పని చేద్దామంటే అమ్మాయికి బిడ్డ ఉంది. ఇక వీడి టార్చర్ తట్టుకోలేకుండా అమ్మాయి నేను ఎంఏ ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అనేది కూడా మర్చిపోయింది. వాడి హెరాస్మెంట్కి వీడితో బాధ రోజు. వాడిని పిలిపిస్తే ఈకేమైనా డ్రంక్ అండ్ స్టేట్. వాడు చెప్తే రాడు, నేను సిఏ ఉన్నాను, యూనిఫామ్ ఉన్నాను, వస్తానే చూసేది. ఏమి ఇక్కడ ఉండవే, నా ఎదురుగానే ఆవిడకి పోతున్నాడు, నా ఎదురుగానే డ్రంక్ అండ్ స్టేట్. ఆమె లేచి అటు మూల బతుకుతుంది, ఎందుకంటే ఉణుకుతా ఉంది. సరే ఇంకా నాకే కోపం వచ్చింది, ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే మా ఎదురుగా ఇలా ఉన్నప్పుడు సరే పోలీస్ భాషలో కౌన్సిలింగ్ చేసాం అబ్బాయి, అది అయిపోయింది. అప్పుడు ఏం చదువుకున్న అమ్మాయి ఏమంది లోపలేసిన తర్వాత మాట్లాడితే, సార్ నాది ఎంఏ ఎకనామిక్స్ ఉంది, గోల్డ్ మెడలిస్ట్, ఇలా మోసపోయింది సార్, తల్లిదండ్రులు వదిలేస్తారు, ఈ బిడ్డ ఉన్నది, తిండికి లేదు, వాడేమో హెరాస్మెంట్ టార్చర్ చెప్తే ఇంక ఇది కాదు అని చెప్పేసి వాడు ఎంతసేపు ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చావా రా తెలుస్తాం ఇంటికి అట్లా. ఇంకోటి ఏం మాట్లాడలే, మేము కొట్టినా కూడా తాగదే మాట్లాడుతున్నాం. సో వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తే ఇలాగ అయిపోయిందంటే మా బరువు పోయింది సార్, మా కులం కానీ వాళ్ళు చేసుకున్నారు, సచ్చింది అనుకున్నాం, వద్దన్నారు. సో తర్వాత మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం. ఈ అమ్మాయికి ఎక్కడైతే చదివిందో ఆ అమ్మాయి అసలు ఆమెకి ఏదైనా పార్ట్ టైం ఇవ్వండి, అమ్మాయి గోల్డ్ మెడల్ చెప్తే ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక పార్ట్ టైం అక్కడ ఇప్పించడం, వాడిని కౌన్సిలింగ్ చేసిన మళ్ళీ కొట్టుకొచ్చేసి వాడిని అరెస్ట్ చేయడం, కేసు పెట్టేసి ఆ తర్వాత డైవర్స్ ఆన్సర్. నేనేమంటే మేము చదువుకున్నాము అంతా బాగా తెలిసినటువంటి కాన్సెప్ట్ లో వద్దు అంటున్నాను. చదువుకున్న వాళ్ళే నమ్మి మోసపోతున్నారు, కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు వీడియో కాల్స్ లాంటివి వస్తున్నాయి, ట్రాప్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అవన్నీ మీరు చెప్పుకోలేదు. కాబట్టి మనం ఏదైనా ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడండి, ప్రాబ్లం డిస్కస్. లవ్ చేయడం తప్పనట్లేదు, చేసుకోండి, బట్ ద టైం మన ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ మేడమ్స్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ ఇండిపెండెంట్గా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తారు. మనం ఎప్పుడు భోజనంలో పెరుగు తింటామా పసుపు తింటామా, అక్కడ ఇది కూడా అంతే. ఎన్నో పెళ్ళి కుక్కలకు నక్కలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మనకు కావాలి ప్రాబ్లమే కాదు. మ్యారేజ్ నాట్ ఆల్ ప్రాబ్లం, బట్ ఓన్లీ ది సెక్షన్ ఇన్ ద లైఫ్ ఇంపార్టెంట్. అంటే గర్ల్స్కి నా రిక్వెస్ట్, యూర్ ఆల్ గ్రోన్ అప్, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు మంచి చదవండి, సివిల్ సర్వీస్ కావచ్చు, ఎంబీఏ పోవచ్చు, లేకపోతే మంచి మంచి ఆఫీసర్స్ కావచ్చు. బట్ ఓన్లీ మనం ఏం చేస్తున్నాం ఒక క్షణం ఆలోచించండి, మనం చేసే పని కరెక్టా కాదా. మనకు భగవంతుడు లేదు మనకు తెలియదు, కానీ బట్ మనకైతే కాన్షియస్ చెప్తుంది మనం చేస్తున్నది కరెక్టా తప్ప అని. అటు దాన్ని ఒక్కసారి ఆలోచించి స్టెప్ తీసుకోండి, లైఫ్ బాగుంటుంది. ఎవరితో వాడితో ఫోన్లో మాట్లాడడం ఎట్లా ఉంటాడంటే మైండ్ సైకాలజీ మేము చూస్తున్నాం. ఎవడో రోడ్లో ఉంటాడు కదా, రోజు అక్కడ ఒక కారులో ఉంటాడు, అమ్మ నాన్న పోసేస్తున్నాం. అదే పేరెంట్స్లో చెప్తుంటాం, మీ అమ్మాయి ఎందుకు అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, తక్కువ చేస్తున్నారు కాదు, నష్టపోయేది అమ్మాయిలు. ఎందుకంటే సమాజంలో స్టిగ్మా, ఎవడో ఇద్దరు లవ్ చేస్తుంటారో అది బెడిసి కొడుతుంది. పెళ్లి ఎవరు కాకపోతే అబ్బాయికే పెళ్లి అవుతున్నాయి,
అమ్మాయిలు కావట్లేదు. ఎందుకు? ఎంక్వైరీగా వస్తారు పోలీసులు కూడా. ఉద్యోగస్తులు యాంటిసిడెంట్ సరిపోయింది కానీ ఇది అమ్మాయి ఎవరు, ఇక్కడ మంచిదా కాదా, అది ఇది అన్ని అడిగేసి ఇంకా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో బోల్డ్ సమస్యలు వాళ్ళు చెప్పరు. ఎవరైనా పొరపాటు ఎంక్వైరీ చేస్తే నిజానికి ఏదో లవ్ పైన వీళ్ళు అయితే తప్పేవాడిది అబ్బాయి. లవ్ చేస్తే అమ్మాయిని చీట్ చేశాడు. వీళ్ళని కూడా అంతా అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది. మాదేం తెలుసు చెప్తా లాస్ట్లో 2 నిమిషాలు. వాళ్ళు ఇంకా 4 కన్ను చెప్తారు అమ్మాయికి మ్యారేజ్ కాదు. మరి ఎవరు సఫర్ అవుతున్నారు? మనం తెలిసి తెలియని చేస్తున్నట్టు చిన్న పొరపాట్లు లైఫ్లో బాధపడాల్సి వస్తుంది. అవసరం లేదు, మీరు సఫర్ ఉండండి, ప్రిన్సిపల్స్ ఉండండి, ఉద్యోగం సంపాదించుకోండి, నచ్చిన వాడిని టిక్ కొట్టాలి. ఎవడో దారిలో మనం చూసేవాడు దారిలో దానంగా ఇవాళ రేపు మీరు అప్ చేస్తున్నారు. ఎవడు అబ్బాయి అమ్మతో షేర్ చేసుకోండి, ప్రాబ్లం ఉంది చెప్పండి. అంతేగాని దొంగ దొంగ ఫోన్లు ఏదో ఇల్లు ఉంటుంది పైన పోయి రహస్యం మాట్లాడుతుంది ఏమంటాం? సో నువ్వు దొంగ ఫోన్ మాట్లాడుతున్నట్టు అర్థమైంది, తప్పు చేస్తుంది నీకే తెలుస్తుంది, నువ్వే చీట్ చేస్తున్నావు అని. కాబట్టి దయచేసి అవసరం లేదు, బీ బోల్డ్, పైకి స్థాయికి ఎదగండి, టిక్ వేసుకొని మ్యారేజ్ చేసుకోండి. ఓకే, టైం తక్కువ ఉన్నది కాబట్టి షో ఆల్ ది బెస్ట్. అబ్బాయిలు మీరు, ఎందుకంటే చాలా మంది మీరేం చేస్తున్నారంటే ఈ లవ్ పేరు ఉల్టా ఉంటుంది. చాలా మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. కొంతమంది సిగ్గుపడి చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది అసలు కంప్లైంట్ తీసుకొని దీన్ని చేయగలుగుతారా చాలా మంది మా దృష్టి కూడా తీసుకురావట్లేదు. ఆ రకంగా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారు 1 సంవత్సరం కాలంలో సైబర్ క్రిమినల్స్ కార్యక్రమం మొత్తం ఒక రాష్ట్ర బడ్జెట్, సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ అంత అమౌంట్ కార్యక్రమం. ఈ రకంగా చాలా మంది, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఇందాక మన సార్ చెప్పిన డీసీ గారు చెప్పినట్టు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఈ సైబర్ క్రైమ్స్ వాడుతారు. కేజీఆర్ కాలేజీలో విద్యార్థులకి సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ చేస్తూ, అట్లాగే జనరల్గా ఇట్లా అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, అట్లాగే సైబర్ ఫ్రాడ్స్ ఎలా గురవుతున్నారు, అట్లాగే మార్ఫింగ్ పెట్టి ఎలా చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఉంది. దాంట్లో ఈరోజు రంగసాయి గారు, ఈ కళాశాల ప్రిన్సిపాల్, స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. థ్యాంక్ యూ.